ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవాయే నీ స్వస్థాపకుడు, ఆయనే నిన్ను స్వస్థపరచువాడు. నిర్గమ 15:26లో నేను నిన్ను స్వస్థపరచువాడనైన యెహోవాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు కరుణతో నిండినవాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. మనసు విరిగిన వారిని నిలబెట్టినాడు. బాధలో ఉన్న వారికి ఓదార్పిచ్చాడు. స్వస్థపరచుట దేవుని పని మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క స్వభావము. స్వస్థపరచుట అనేది ఆయన యొక్క స్వభావం. మారాలో ఇశ్రాయేలీలు చేదు నీళ్లను వారు ఎదుర్కొన్నారు. వారి శరీరాలు అప్పటికే చాలా అలసిపోయారు. హృదయాలు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సమయాన దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను స్వస్థపరచువాడను. స్వస్థత శరీరానికి, మనసుకు, భావాలకు, ఆత్మ అన్నింటినీ కవర్ చేస్తూ ఉంది. కొన్నిసార్లు స్వస్థత వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కొద్దిగా మరికొన్ని కొంత ఆలస్యము జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో దేవుడు నిలబడే శక్తిని, శాంతిని, కృపను మనకి ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క శోధనలో, ఆ కష్టములో తట్టుకునే శక్తిని, శాంతిని, కృపను కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. ఏ విధంగా వచ్చినా దేవుడే నిన్ను స్వస్థపరచువాడు. ఈరోజు నీ శరీరంలో, నీ మనసులో, నీ కుటుంబంలో ఎటువంటి శ్రమలో ఉండి ఉన్నారు, జీవితంలో ఏ బాధ ఉన్నా దేవునికి ముందు మనము మన శ్రమను, మన కష్టాన్ని పెట్టి ఆయన శక్తి కలిగిన దేవుడు అని మనం విశ్వసించినప్పుడు, స్వీకరించినప్పుడు, ఆయన వాగ్దానములో విశ్రాంతి తీసుకున్నప్పుడు స్వస్థత మొదలవుతూ ఉంటుంది. స్వస్థత కోసం 3 విశ్వాసపు మెట్లు ఏంటి అంటే, ఫస్ట్ వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుడు అప్పుడు నీకు స్వస్థత ఇస్తాడు కదా. అబ్రహాము చెప్పిన మాటను నమ్మాడు ఆయన. తర్వాత వాగ్దానాన్ని పలకాలి. మన నాలుకతో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పలకాలి. నీ నాలుకలో జీవం ఉంది, స్వస్థత ఉంది. కాబట్టి వాగ్దానాలను మనం పలుకుతూ ఉండాలి. ముందుగానే కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. మనకి ఇంకా జరగకముందే కృతజ్ఞత అనేది మనం చెల్లిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి గొప్ప ఆశీర్వాదము, ఉన్నతమైన స్థితిని మీరు పొందుకున్నట్లుగా ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ప్రార్థిద్దామా. ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణకర్త, మా యెహోవా, మీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీరు స్వస్థపరచువారు. మా శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని, నొప్పిని, బలహీనతను మీ చేతులలో మేము పెడుతూ ఉన్నాం. మీ శక్తి మా శరీరాలలో, మనసులలో, ఆత్మలో మీరు ప్రవహింపనిమ్మని కోరుతూ ఉన్నాం. విరిగిన దానిని పునరుద్ధరించే దేవుడివి, బలహీనమైన దానికి శక్తినిచ్చే దేవుడివి. నాయన, నీ కార్యాలు ఎన్నో ఉన్నాయి. నేను ఈ రోజున స్వస్థతను, శాంతిని, సంపూర్ణతను మేము స్వీకరిస్తూ ఉన్నాం. తండ్రి, నీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. నాయన, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. మీ మాటను మేము నమ్ముతూ ఉన్నాం, మీ వాగ్దానాలు మేము నమ్ముతూ ఉన్నాం. ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.